కృపాభరితుడైన దేవ, నీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మను స్తుతించి కీర్తిస్తూ మహింపరుస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు ప్రభా, మా దేశంలో మీ పరిచర్య చేస్తున్నటువంటి దైవ సేవకుల కొరకు మొరపెడుతూ ఉన్నాను. ప్రతి దైవ సేవకుడు కూడా స్వచ్ఛమైన మీ సువార్తని ప్రకటించున్నట్లు నేను కూడా ప్రభా పొరపాటును కూడా సువార్త కాని దానిని నా నోట రాకుండా సహాయం చేయండి. మీ సువార్త దేవుని యొక్క శక్తి గనుక జాగ్రత్తగా నేను సువార్తను ప్రకటించువానిగాను, ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డలు సువార్తను మాత్రమే వినువారుగాను, దైవ సేవకులు సువార్తను ప్రకటించువారుగాను దయచేసి చేయండి. మా సొంత వార్తలు లేకపోతే కల్లబుల్లి మాటలు సంఘాలలో మాట్లాడకుండా స్వచ్ఛమైన మీ వాక్యాన్ని బోధించుటకు కృపదయ చేయమని, ప్రతి సేవకుని అభిషేకించుమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జూన్ మాసం 14వ తారీఖు 2025 శనివారం. ప్రియులారా, 2వ దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయము. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్ట ఆరంభించాడు. ఈ మాటలు గమనించాలి. సొలొమోను గారు యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు, ప్రియులారా, సొలొమోను తన తండ్రికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు అనే సమాచారము తెలుసు. ఈ రోజున ప్రతి తండ్రి ఆలోచించాల్సింది, మీ పిల్లలకు తండ్రి అయిన మీకు దేవుని ప్రత్యక్షత ఉందని తెలుసా? ఆలోచించండి. కుటుంబం కానీ సంఘం కానీ, సంఘంలో సేవకుడు ఆత్మీయ తండ్రి, సేవకురాలు ఆత్మీయ తల్లి, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు ఆత్మీయ తల్లి, ఆత్మీయ తండ్రి, ఆ సంఘానికి బోధ చేస్తున్నటువంటి వారికి యెహోవా ప్రత్యక్షత ఉంది అని ఆ ప్రజలకు తెలియాలి. దయచేసి గమనించాలి. నేను విజయవాడలో ఒక మందిరం కాలిపోయాది. చాలా ఖరీదైన మందిరం. అక్కడ దైవజనులు వివేక్ గారని గొప్ప దైవ సేవకుడు, వారి బాబు కూడా గొప్ప దైవజనుడు. వారిని నేను కలిసి మాట్లాడినప్పుడు వివేక్ గారితో కాదు కానీ వారి కుమారుణ్ణి కలిసి మాట్లాడినప్పుడు, బాబు చిన్నవాడు, ఆ బాబు చెప్పిన మాట, మందిరం కాలిపోయాది, మా విశ్వాసం కాలిపోలేదు, మా దర్శనం కాలిపోలేదు, మా పిలుపు కాలిపోలేదు. ఆ మాటలు నాకు నిజంగా ఎంత గొప్ప మాటలు అనిపించాయో. ఎంతోమంది ఏదైనా నష్టపోతే దాని గురించి కథలుగా చెప్తారు. ఆ చిన్న బిడ్డ దైవ సేవకులు వివేక్ గారి అబ్బాయి ఎంత చక్కటి మాటలు, మా విశ్వాసం కాలిపోలేదు అయ్యగారు, మా దర్శనం కాలిపోలేదు, మా పిలుపు కాలిపోలేదని. ఇంకనూ ఆ మాటలు నా చెవుల్లో గింగురం అనిపిస్తూ ఉన్నాయి. నాతో పాటు దైవ సేవకులు ఐజక్ గారు వచ్చారు. ఎట్లా జరిగింది ఇది అని అడిగితే, ఆ బిడ్డ చెప్పిన మాట, ఎట్లా జరిగిందో దేవునికి తెలియాలి, మేము ఎవరిని ఎంక్వైరీ చేయలేదు. పోలీసులు అడిగారు మమ్మల్ని, కానీ మాకు ఎవరి మీద అనుమానాలు లేవు, మాకు తెలియదు అని చెప్పాము.
కోట్లలో నష్టం వారికి. అంత నష్టపోయిన ఆ బిడ్డలు మాట్లాడిన విలువైన మాటలు వింటున్న దైవ జనాంగమ, తండ్రికి, ఆత్మీయ తండ్రికి, ఆత్మీయ తల్లికి, ఒక సంఘాన్ని నడిపించేటటువంటి దైవ సేవకుడు, దైవ సేవకురాలికి దేవుని యొక్క ప్రత్యక్షత ఉందని సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు తెలుసుకోవాలి. అదే రీతిగా ఒక దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులకు కూడా దేవుని యొక్క ప్రత్యక్షత ఉండాలి. దేవుని యొక్క ప్రత్యక్షత లేకపోతే వారి ఇష్టం వచ్చినట్టు రాజ్య పరిపాలన చేస్తారు. ఆ రాజ్యము పూర్తిగా జనులు సంతోషంగా బ్రతకలేరు, నెమ్మదిగా బ్రతకలేరు. ఆ దేశం అంతా కూడా అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలతో బ్రతకవలసి వస్తుంది. అదేవిధంగా కుటుంబంలోనికి వచ్చినట్లయితే తల్లికి, తండ్రికి దేవుని యొక్క ప్రత్యక్షత ఉండాలి. ఆ తల్లి, తండ్రి దేవుని కలిగిన వారుగా వారికి దేవుడిచ్చిన పిల్లలు గుర్తెరగాలి. చాలామంది పిల్లలు ఏడుస్తూ ఉన్నారు. మా తండ్రి బాగాలేడని, మా తండ్రి మంచివాడే, అయితే మా అమ్మతో తరచు పోట్లాడుతూ ఉన్నాడు, నా కుటుంబంలో ఎందుకు ఇవి జరుగుతున్నాయని బిడ్డలు ఏడుస్తూ ఉన్నారు. మా కుటుంబంలో సమాధానం లేదు అని బిడ్డలు ఏడుస్తూ ఉన్నారు. ఆడకూతుర్లు ఏడుస్తూ ఉన్నారు, మగబిడ్డలు ఏడుస్తూ ఉన్నారు. ఆ తల్లి, తండ్రి ఆ బిడ్డల్ని కన్నందుకు ఎంతో దుఃఖపడుతూ ఉన్నారు. చాలామంది తల్లిదండ్రులు కూడా, దైవ ప్రత్యక్షత కలిగిన తల్లిదండ్రులు కూడా, కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకులుగా మాట్లాడడం, వ్యతిరేకంగా ప్రవర్తించడం, లోకానుసారంగా జీవించడం తల్లి, తండ్రి హృదయాలను అలాగ పిండేస్తూ ఉన్నాయి. నేనైనా ఈ బిడ్డను కన్నది, నేనైనా ఈ బిడ్డను పెంచుతున్నది, నేనైనా ఈ బిడ్డ కొరకు ఖర్చు చేస్తున్నది అని ఆ తల్లి, తండ్రి ఆ బిడ్డల్ని సరిచేయలేక ఎంతగానో కన్నీరు కారుస్తున్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు. నా ఆలోచన, యెరూషలేములో దావీదు గారికి తన తండ్రి అయిన దావీదుకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు, దైవ జనాంగమా, అక్కడ చరిత్ర ప్రకారముగా దావీదు యెరూషలేములో రాజ్య పరిపాలన చేశాడు. అక్కడ దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు ఆత్మీయంగా యెరూషలేము అంటే విశ్రాంతి అని అర్థం. అనగా పాప క్షమాపణ పొందిన ప్రతి వాడు కూడా విశ్రాంతి అనే యెరూషలేముకు సంబంధించిన వాడు. ప్రభుల వారు చెప్పారు, ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్తమైన ప్రజలారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని చెప్పాడు. మనమందరము చాలామంది తల్లిదండ్రులు ఆయన దగ్గరికి వచ్చాం. మన మీద ఉన్న పాపాన్ని, భారాన్ని అన్నింటినీ తొలగించి మన ఆత్మలో విశ్రాంతిని కలుగజేశాడు. శరీరం కష్టపడాలి, పోషించాలి కాబట్టి శరీరము కష్టపడాలి. అయితే ఆత్మలో విశ్రాంతిని ప్రభు దయచేస్తాడు. అనగా అంతరంగ పురుషునికి. ఇప్పుడు ప్రభు ఎదుట నేను పశ్చాత్తాపపడి ప్రార్థించిన తరువాత నా పాపమును, భారమును తీసివేసి విశ్రాంతిని దయచేశాడంటే నేను యెరూషలేములో ఉన్నట్టే. యెరూషలేములో దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో దేవునికి ప్రతిరూపమైన ఉపకరణాలు ఉన్నాయి. అవి నాలో కూడా ఉండాలి. బలిపీఠము కానీ, గంగాళము కానీ, బంగారపు సముఖపు రొట్టెల బల్ల కానీ, బంగారపు ధూపవేది కానీ,
బంగారపు దీప వృక్షము కానీ, ఆ తరువాత మందసపు పెట్టె కానీ, ఇవన్నీ కూడా ఆ యెరూషలేము దేవాలయంలో ఉన్నట్టుగా యెరూషలేము పాప క్షమాపణ పొందిన నాలో కూడా ఇవన్నీ ఉండాలి. ఇవి లేకపోతే నేను పాప క్షమాపణ పొందాను అనేదానికి సరైనటువంటి తార్కాణము, నిదర్శన లేదు. ఇవన్నీ నేను కలిగి ఉంటే దేవుని యొక్క ప్రత్యక్షత నాకు కలుగుతుంది. నా కుటుంబంలో నా భార్య కూడా కలుగుతుంది. దయచేసి నా పిల్లలు మా తండ్రి దైవ ప్రత్యక్షత కలిగిన వాడని వారు గుర్తెరుగుతారు. చాలా కుటుంబాలలో తల్లిదండ్రులు దైవ ప్రత్యక్షత లేక మాకు పెద్ద చదువులు ఉన్నాయి, పెద్ద ఉద్యోగాలు ఉన్నాయి, మేము బయట దేశాలలో ఉద్యోగాలు చేస్తున్నాం, బోలెడంత సంపాదన మాకు వస్తుంది, ఇక్కడ పెద్ద పెద్ద భవనాలలో ఉంటున్నాం, గొప్ప గొప్ప సంపాదన అని తల్లిదండ్రులు మురిసిపోతూ వారి పిల్లల ఎదుట దైవ ప్రత్యక్షత లేని తల్లిదండ్రులుగా కనిపిస్తూ ఉన్నారు. ఒక పర్యాయం ఒక యవనస్తుడు పూర్తిగా పాడైపోయాడు. ఆయనకు లుకీమియా వచ్చాది. వారి తల్లిదండ్రులు ఇద్దరూ బయట దేశంలో మంచి ఉద్యోగాలు, లక్షలు గడిస్తూ ఉన్నారు. అయితే ఒక్కగానొక్క బిడ్డ లుకీమియా వచ్చిన కారణాన ఆ బిడ్డని బాగు చేయించుకోవటానికి లక్షలు లక్షలు ఖర్చు చేశారు. తుదకు చనిపోయాడు. దర్శనం లేని తండ్రులుగా తల్లులుగా ఉండకండి. ధనమున్న తల్లిదండ్రులు కాదు. సొలొమోను చెప్తాడు, యెరూషలేములో నా తండ్రికి యెహోవా దర్శనమిచ్చి అనని. దేవుని పిల్లలైన మీకు నా మనవి, తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల ఎదుట దేవుని దర్శనం కలిగిన వారుగా కనిపించాలి. అప్పుడు మీ పిల్లలు సొలొమోనులాగా మార్చబడగలరు. దేవుని కృప మీకు తోడుగా ఉండి ఆ జ్ఞానమును ప్రసాదించి ఆ రీతిగా దైవ దర్శనమును కలిగి జీవింతురుగాక. ఆమెన్. ఆమెన్.